కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీరేమైనా లబ్ధి పొందారా? ఏం పొందలేదన్న. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, కరెంట్ సరిగ్గా ఉండట్లేదు. వాటి వల్ల బోర్లు ఇబ్బంది, పొలం దగ్గర బోర్లకి ఇబ్బంది అవుతూ ఉంది. మళ్ళీ తర్వాత రైతు బంధు అన్నాడు. రైతు బంధు ఇప్పటివరకు అయితే మాకు అసలుగా పడలేదు. ఎకరాకి ఇట్లా చెప్పి కూడా దాని అమౌంట్ కూడా ఇంకా సరిగా వేయలేదు. మాకు దానివల్ల ఈ ప్రభుత్వం వల్ల ఎటువంటి ఒక లబ్ధిదారు మేము ఏం పొందలేదన్న. చాలా ఇబ్బంది వస్తుంది దీనివల్ల అయితే. కళ్యాణ లక్ష్మికి ఇస్తా అని చెప్పి తులం బంగారం అన్నాడు. తులం బంగారం కూడా సరిగా ఇవ్వడం లేదు. ఇప్పటివరకు ఇవ్వని కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. ఈ గవర్నమెంట్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. తులం బంగారం అన్నారు. తులం బంగారం చెప్పిండు కానీ ఇప్పటివరకు ఇలా అదే కేసీఆర్ ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి అని చెప్పి వాటి అమౌంట్ అవే ప్రభుత్వం అమౌంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చేది. తిన సంతకి ఇచ్చేది అయితే ఏం లేదు కదా. 6 గ్యారంటీలు అన్నాడు. 6 గ్యారంటీలు చెప్పిన ఏ ఒక్క ప్రభుత్వం పని కూడా సరిగా లేదు. కేవలం బస్సు మహిళల కోసమేనా బస్సు పెట్టడం అంటే? మహిళలే కల బస్సు ఏమనంటే అందరికీ ఎక్కేటట్టు యూజ్ అండ్ ఫుల్ పెట్టాలి. మరి ఉద్యోగాలు ఇస్తామన్నా? ఉద్యోగాలు లేవు, ఏం లేవు అని చెప్పిండు. అంతే ఉద్యోగాలు ఇస్తామని అంటే వస్తాయేమో, కాకపోతే టైం పట్టచ్చేమో. 60 ఏళ్ళు ప్రభుత్వం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? ఎన్ని సంవత్సరాలు? టైం ఏదైనా ఆలోచించే వరకు కొంచెం సమయం టైం. ఇందిరమ్మ ఇల్లుల గురించి అయితే మా ఊర్లో ఎటువంటి ఒక ఇందిరమ్మ ఇల్లులు కూడా తీసుకున్నారు పేర్లు. అది ఎట్లా అంటే కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఆ ఇందిరమ్మ ఇల్లులు పేర్లు రాసుకొని మా దగ్గరికి వచ్చి మేమే ఇస్తాము అని వాళ్ళ పేర్లు చెప్పుకొని సర్వే చేశారు అంతే తప్ప. కానీ ఎవరికి వస్తుంది ఎవరికి రాదనేది ఎటువంటిది ఏం లేదని. అసలు అవి రావని ఆలోచన కూడా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన సీఎం ఉంటాడా ఉండడా అనేది కూడా డౌట్లో ఉన్నాం. ఇంకా ఏం కోరుకుంటున్నారా ప్రభుత్వానికి? మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే బెటర్ ఉంటుంది అన్న. 100% షూర్ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. సమయం పడితే వచ్చేమో కానీ కేసీఆర్ ప్రభుత్వం వస్తే అన్న పనులన్నీ ప్రతి ఒక్కరు నెరవేర్చిండు. ఏది ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం చేంజ్ కావాలని కోరుకోవడం అంతే. ఇచ్చిన హామీలు అంటే త్వరలో నెరవేరుస్తారనుకుంటున్నారా? ఇప్పటివరకు చెప్పిన 6 గ్యారంటీలలో తను చేసింది ఒక్క గ్యారంటీ ఏంటంటే మహిళకు ఉచితంగా బస్. దానివల్ల కూడా గవర్నమెంట్కి లాసే. దాన్ని కూడా గవర్నమెంట్ నిన్న ట్యాక్సీ కట్టాల్సింది, ఇవన్నీ లాస్. ఇక్కడికి వెళ్ళి ఇన్ని బంగారం తెస్తున్నా, ఇక్కడికి వెళ్ళి ఇన్ని డబ్బులు తీసుకొస్తున్నా అని చెప్తుండు కానీ అప్పు చూపిస్తున్నాడు. అప్పు ఆయన వచ్చిన తర్వాత సంవత్సరం లోపల ఎంత అప్పు చేసిండు? అంతకుముందు కాంగ్రెస్ 60 ఏళ్ళ ప్రభుత్వంలో చేసిన అప్పు కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చింది. ఆయన తెచ్చిన అప్పు ఎవరైనా అప్పు కొత్తగా వచ్చినప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ఎవరైనా అప్పు తెచ్చుకుంటే అయితే ఇల్లు కట్టాం కదా. అప్పు ఉంటుంది, ఉండకుంటే ఏది ఉండదు. అన్నింటి సర్వీలను చేసుకుంటే మనం ఒక నాయకుడు అని అంటాం. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నాం? ప్రజలకు చెప్పేది అంటే ఇట్లాంటి ప్రభుత్వానికి మరోసారి ఓటేయద్దు. ఆలోచించుకొని మనం చదువుకున్న ఎడ్యుకేషన్ బట్టి, మనం చదువుకున్న దాన్ని బట్టి ప్రజలకు ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు ఎటు సైడ్ ఉంటారు అన్నట్టు చూసి ఓటేయాలి. కేసీఆర్ ఓడిపోయేటప్పుడు కేసీఆర్ ఉన్నాక వచ్చాను ఒకసారి, ఇంకా అంతవరకు రాలే. రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాడు సార్, ఇంకా మనకు మామూలు ఇచ్చిండు కదా అని చెప్పి 1,35,000 కట్టి వచ్చిన రుణమాఫీ అవుతామని. ₹1 రాలే. మా భార్యవి 1,45,000 కట్టిన వికేస్ బ్యాంకులో, దాంట్లో రాలే. ఇంకా నా కొడుకు ఏముందో అది ఇది అంటున్నారు కానీ ఇంతవరకు అయితే నాకు ఆములు రాలేదు, యాది రాలేదు. నా కొడుకు చదువుకున్నా కూడా ఒక ఉద్యోగం రాలేదు. ఏం చేస్తాం సార్? రూపాయలు రాలే, రుణమాఫీ అయితే రాలే. నాకు ఇంకా ఏం చేయలేదు తెలియదు. నాకు ఏం కోరుకుంటున్నారు? నాకు రుణమాఫీ అవుతుందేమో అనుకున్నా, కాలేదు. ఇంకా మా భార్యకి రాలేదు, నాకు రాలేదు, ఇద్దరికి మాత్రం రాలేదు. వస్తే వస్తుందని చెప్పి నేను వచ్చి రానప్పుడు నేను ఏం చేయలేదు కదా సార్. రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక వస్తుంది అనుకున్నా, రాలే. ఇంతవరకు అయితే రాలే. ఇంకా చూసి వదులుకున్న అప్లికేషన్ కాగితాలు కూడా ఇచ్చిన అగ్రిగోల్డ్ ఆఫీస్లో కూడా ఇచ్చిన వాళ్ళకి. ఒక్కటి కూడా వాళ్ళు ఎన్ని వస్తే ఇస్తాము మా పై వస్తే ఇస్తాము అంటున్నారు కానీ అమృత బ్యాంక్ వాళ్ళు ఇంతవరకు మోసమే కానీ నాకు ఇవ్వలేదు. ఇంకా ఇవ్వలేదు. కలవలేదు అయితే ఇంకా మస్తు కలిసి వచ్చిన బ్యాంక్ మేనేజర్తో అడిగిన, రానప్పుడు నేనేం ఏం చేద్దాం అన్నాడు. సరే సార్ మీ ఇష్టం, ఎప్పుడు వస్తే అప్పుడు ఇవ్వండి అని చెప్పిన. ఇంకా ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు నాకు అసలు మెసేజ్ కూడా రాలేదు. ఇంకా ఇంకేం చేద్దాం సార్? ఇంక అంతే మనం అంతే. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా నేను చెప్తాను సార్, ఇంకా వస్తే బాగుంటుంది అనుకున్నాం మేము. ఏదో నా కొడుకు కోసం మా కొడుకు అప్లికేషన్లు కూడా పెట్టిండు. మా కొడుకు అప్లికేషన్ కూడా పెట్టి వచ్చిండు. వస్తా ఉన్నాడు, రాలేదు. ఇంకా మొన్న బ్యాంకులో ఇది మహిళా సంఘంలో మా భార్య మీద పైసలు, మా ఆడవాళ్ళకి మహిళా సంఘం పైసలు కూడా వస్తామని 30,000 బాగున్నట్టు కూడా అవి కూడా కట్టి వస్తుంది, అవి కూడా రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 6 గ్యారెంటీలు మీకు అందాయా? లేదండి, మాకు అందలేదు. మాకు 6 గ్యారెంటీలు అని చెప్పారు కానీ ఒకటి మాత్రం అందుబాటులో ఉంది, కరెంటు మాత్రం ఫ్రీ వస్తుంది. మిగతాది ఈ లక్ష్మీ పథకం ఏదో అన్నారు, అది రావట్లేదు. గ్యాస్ అన్నారు, అది రావట్లేదు. ఇంకా ఏంటి ఒకటి మహిళలకు ఫ్రీ అనేది ఒకటి ఉంది కదా, బస్ ఫ్రీ బస్, అదొకటి దొరికింది. ఇంకా 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 మిగతాయి రాలేదు. ఈ 2 వచ్చినాయి. ఇక ముందు వస్తాయేమో అని అనుకుంటున్నాం కానీ మరి ఏం చేస్తారో ఏమో తెలియట్లేదు. ఇంకా మార్పు రావాలి. చాలామంది ఆడపిల్లలకి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు, మగపిల్లలకి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా యూత్కి మాత్రం ఏ పని జరగట్లేదు.
మహిళలకు ఇంతో అంతో ఏదో పొదుపు సహాయమో అదో ఏదో అందుతుందేమో కానీ ఇవైతే చాలా ఇబ్బందిలో ఉంది. ఈ రోడ్ సైడ్ పనులు కూడా సరిగ్గా జరగట్లేదు, కొంచెం ఇబ్బంది అవుతున్నాయి. ఈ నీళ్ళ బిల్లులు కూడా కొంచెం ఎక్కువ వేస్తారు, వేసేటోళ్ళకు ఒకరికి తక్కువ వస్తుంది. కరెంట్ బిల్లులు కూడా ఒక్కోసారి ఎక్కువ వేస్తుంటున్నారు. 200 యూనిట్లు దాటితే సగం కంటే సగం ఎక్కువ వస్తున్నది. అది కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కొంచెం సరి చేసుకోవాలి, అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఉండాలి అని మేము అనుకుంటున్నామండి. ఉద్యోగాలు, యూత్కి ఉద్యోగాలు, మహిళలకు ఇంకా కొంచెం చేయూతనిచ్చే ప్రోగ్రామ్స్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ఇంద్రమ్మ ఇల్లులు అయితే మాకు నమ్మకం లేదు దాని మీద. ఇప్పటికీ ఈ ప్రభుత్వాలు స్టార్ట్ అయినప్పటి నుంచి మేము పెడతానే ఉన్నాం, కానీ మాకు వస్తలేవు. అదేమో ఇళ్ళున్న వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తున్నారు, అస్సలు ఇల్లు లేని వాళ్ళకి ఇదిగోండి పాపం ఒక ఒంటరి ఆడపిల్ల కూతురుని పెట్టుకొని బతుకుతోంది. ఇట్రామా, కూతురుని పెట్టుకొని బతుకుతుంది. ఆమె ఎన్నిసార్లు అప్లై చేసిందో, పోనీ వెనక ముందు చెక్కింగ్ కూడా ఉండదు, ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు, లేని వాళ్ళకి ఏమీ లేదు, ఎండుకపోయినట్టే ఉంటుంది. ఇందిరమ్మ ఇళ్ళు అయితే దాని మీద అయితే నాకు నమ్మకం కూడా లేదు. అది మరి వస్తాయో రావో తెలియదు. ఇంకా రావాలి మరి, ప్రభుత్వానికి ఆయన చెప్పిన 6 గ్యారెంటీలు పూర్తి కావాలి. అవైతే ఇప్పుడు అతను చెప్పినవే కదా, మేము కోరుకునేవి చాలా ఉంటాయి. ఇంకా అది అతను చెప్పిన కంప్లీట్ కావాలని మేము అనుకుంటున్నామండి. 6 గ్యారెంటీలు అందాయా కాంగ్రెస్ ప్రభుత్వం? 6 గ్యారెంటీలు అందాయా? ఏం అందలే ఇప్పటికైతే. రైతు భరోసా ఒకటి వచ్చింది, ఒకటి కాపులోనూ రుణమాఫీ వచ్చింది, అంతే. అంటే ఉచిత గ్యాస్ అన్నారు, కరెంట్ అన్నారు, ఏం రాలే. కరెంట్ వచ్చింది 0 బిల్లు. సిలిండర్ పైసలు పడతాయంటే ఇంతవరకు పైసలు పడలే, రాలే గ్యాస్ పైసలు. ఇంకేం కోరుకుంటున్నారు? ఇంకా మస్తు ఉన్నాయి. రేషన్ కార్డు కొత్తది అంటే కొత్తది రాలే. ఇంకా ఇది రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు రాలే, పెట్టినామా దరఖాస్తు రాలే. మాకు ఇక్కడ హైదరాబాద్లో లేదు, ఊర్లో లేదు, ఇల్లు రాలే. అట్లానే మనకు కావాలి, ఇల్లు కావాలి. ఇంకా అంతే, ఇల్లు ఒకటి ఇస్తే చాలు. హైదరాబాద్లో కావాలి ఇప్పుడు. అంటే ఇంకా రానున్న రోజుల్లో ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నారా? ఏమో నమ్మకే లేదు. ఇప్పటికైతే ఇంకొక 5-6 నెలలు అయితే గ్యారెంటీ వస్తుందో పోతుందో తెలియదు. 6 గ్యారెంటీలు అందాయా మీకు ప్రభుత్వం నుంచి? ఏమి ఇవ్వలేదు. బస్సు ఫ్రీ అన్నాడు కదా ఒక్కటే పెట్టిండు. కరెంటు ఫ్రీ అన్నాడు, కరెంటు లేదు. మహిళా సంఘానికి ఇస్తారంటే అవి లేవు. ఏమి ఇవ్వలేదు సార్, ఏమి ఇవ్వలే ఆయన. ఏమి వ్యాపారం చేసుకున్నా డల్లలు అయిపోయింది, ఏం లేవు. ఏమి ఇవ్వలేదు మాకు ఆయన. ఆయన గెలిచి కూడా వేస్ట్ అయినా, ఏమి ఇవ్వలేదు మాకు. 6 గ్యారెంటీలు అన్నాడు, ఏమి ఇవ్వలేదు. పింఛన్ కూడా 4,000 అన్నా 2,000 ఇచ్చిండు. రైతు బంధు 15,000 అన్నాడు, 11,000 వేసిండు ఎకరానికి. ఏమి ఇవ్వలేదు ఆయన. ఇంకా అది కూడా ఒక్క బందే వేసిండు, వేయలే. రైతు బంధు చేస్తానన్నాడు, రుణమాఫీ అవి కూడా చేయలేదు, ఏం చేయలేదు. లేదు లేదు, కేసీఆర్కి వేస్తాం మళ్ళీ ఓటు, కేసీఆర్కి. అంటే ఏం కోరుకుంటున్నారు? కేసీఆర్నే కోరుకుంటున్నాం ఇంకా, అంతే. ఇంకా ఆయననే. అంటే 6 గ్యారెంటీలు అమలు అయితే అనుకుంటున్నారా? కావు 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 కావు. ఆయన చేయలేడు కదా, ఆయన చేయలేడు. ఏజ్ లేదు ఆయనకు, చేయలేడు కూడా ఆయనకు. మాటలే అండి, మాటలే కోటలు దాడుతున్నాయి ఆయన. మా సీతక్క అందరూ ఒకటే, వాళ్ళు ఏం చేయడు ఆయన. ఇంకా ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏం లేదు. ఉద్యోగం లేదు. అది 1,00,000 రూపాయలు అన్నాడు, తులం బంగారం అన్నాడు, అది కూడా లేదు. ఏది లేదు, ఏది లేదు. ప్రతి ఒక్క ఆడబిడ్డకి తులం బంగారం కూడా అన్నారు, అది కూడా లేదు. ఏది లేదు. 18 నెలలకు స్కూటీ ఇస్తాడు, అది కూడా లేదు. ఏమి లేదు ఆయన. ఆయన గెలవాలని సీఎం కావాలని కోరుకుంటే ఆయనకు చేసినాం. ఆడవాళ్ళు ఎట్టుంటారో ఆశకు ఇస్తాడేమో అని ఆశకు ఇచ్చుకున్నాం మేము, ఓటు వేసినాం. కానీ గెలిపించేందుకు మాకే మోసమైంది. ఇంకేముంది, ఆయన వేస్ట్, ఆయన బతుకు వేస్ట్, మమ్మల్ని ఖరాబ్ చేసిండు అంతే. మహిళల అంతకు మించి ఏం లేదు. ఆయన కేసీఆర్ దేవుడు, కేసీఆర్ మంచోడు. మాకు పిజిని రాలే, మాకు పిజిని ఇయ్యలే. రేవంత్ రెడ్డి పిజిని ఇస్తామని అంటే పిజిని రాలే మాకు. మళ్ళా గ్యాస్ బండ రాలే మాకు, ఏం ఇయ్యలే. ఈ ప్రపంచంలో ఇస్తామని ఓటు వేయించుకున్నాడు, మాకు ఏం రాలే నాయన. అందుకొరకు మేము బాధపడుతున్నాం. ముసలులు ఇస్తారని నమ్మకం లేదు కదా, ఇప్పుడు లేదు. ఇంకా ఏమి ఇస్తాడు? సగం ఎండాకాలం పోయింది, ఈ సంవత్సరం పోతుంది. ఇంకా ఏమి ఇస్తాడు ఆయన? ఇయ్యడు, అంతే బేట. ఏం కోరుకుంటానంటే మాకు పిజిని రావాలి, 4 ఏళ్ళు. మాకు గ్యాస్ బండ రావాలి. మేము బీజోలు, దేశం వదిలిపెట్టి దేశంలో బతుకుతున్నాం. మాకు ఏం ఇవ్వకుండా ఆధారం ఏం లేదు మాకు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది? ప్రెజెంట్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 ఇచ్చారు కదా, 6 అన్నీ అమలు అవ్వలేదు, కొన్ని మాత్రమే అమలు అయ్యాయి. దాని గురించి ఏంటి అనేది ఇంకా మనకి ఏం తెలియదు. అది ఇప్పుడు వచ్చిన దాంట్లో అమలు అయ్యాయి ఓన్లీ కరెంట్ ఒకటి, బస్సు రవాణా ఒకటి, ఇంకోటి వచ్చేసి ఇవి మాత్రం ప్రెజెంట్ ఉన్నాయి. ఏమని ఫ్రీ గ్యాస్ వస్తుందండి, కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. డిపెండ్స్ ఆన్ వాళ్ళు పెట్టుకోవాలి. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు అది పెట్టుకుంటే వాళ్ళకి వస్తుంది. అంటే ఏది గ్యాస్ నేను పెట్టుకోవాలనుకున్న వాళ్ళు, అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టుకుంటే వస్తుంది, మిగతా వాళ్ళకి రాదు. అది డిపెండ్స్ ఆన్ వాళ్ళు బట్టి. రైతు బంధు మనకు అంత ఐడియా లేదు, మనం సిటీలో ఉంటాం కాబట్టి మనకు ఐడియా లేదు. ఇంకా అక్కడ వాళ్ళకి తెలిసి ఉంటుంది. లేదండి, ఇంకా ఎవరికి రాలేదు, ఎవరికి ఇవ్వలేదు. అది డిపెండ్స్ ఆన్ ఇప్పుడున్న ఏది. ఇప్పటికీ గవర్నమెంట్ ఆల్రెడీ 3 అమలు చేసాయి, ఆ 3లోనే సతమతం అవుతుంది. మిగతా ఏంటి అనేది మనకు తెలియదు, అది వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. జాబ్స్ ఇచ్చామన్నారు కదా? అవును. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా జాబ్స్ వచ్చాయా? నాకు అంత ఐడియా లేదండి. యాక్చువల్గా నేను ప్రైవేట్ సెక్టర్, బట్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ వాళ్ళు చేసేదాన్ని బట్టి అప్లికేషన్. మీరు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? మాకు ఇది సాయం కావాలని ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? అంటే ఎవరైతే ఈరోజు అంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం జాబ్ చేయాలి కంపల్సరీ. వాళ్ళకి జాబ్స్ కావాలి, చేయాలని ఉంటుంది. బట్ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రెజెంట్ లేదు. దానివల్ల గవర్నమెంట్ ఏవైతే అమలు ఉన్నాయో అవి మాత్రం ఇవ్వగలుగుతారు. అంటే వాళ్ళకి అప్రూవల్ రావాలి కదా, అప్రూవల్ దాన్ని బట్టి ఇస్తారు. ప్రెజెంట్ అంటే తెలంగాణ బెటర్ అండి కాంగ్రెస్ కంటే. ఎందుకంటే అప్పుడున్న పొజిషన్లో అప్పుడు బాగానే ఉంది, బట్ ఇప్పుడు కొంచెం అటు ఇటు అవుతుంది అంతే. నా పేరు వైకుంఠరావు అండి, మాది శ్రీకాకుళం జిల్లా. నా పేరు వైకుంఠరావు. కాకపోతే ఇక్కడికి వచ్చి 82లో వచ్చాను. ఇంతవరకు నాకు రేషన్ కార్డు లేదు. ఎంతమంది సీఎంలు అయ్యారు, అన్నీ అయినాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు అందరూ అయినారు. వీళ్ళే కాదు, జగన్ అయ్యాడు, తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. నాకు ఎవరు లేదు. మా తాతగారు కూడా కాంగ్రెసే, మా నాన్నగారు కూడా కాంగ్రెసే, ఇప్పుడు నేను కూడా కాంగ్రెసే. కాకపోతే నాకు ఇంతవరకు రేషన్ కార్డు లేదు. ఇక్కడ 40 ఏళ్ళైంది, 45 సంవత్సరాలు అవుతుంది నాకు ఈ హైదరాబాద్ వచ్చి. హైదరాబాద్ ఏ రాజకీయ నాయకుడు కూడా మాకు రేషన్ కార్డు ఇవ్వలే. ఇల్లు స్థలం లేదు, ఇల్లు లేదు, ఇంకా రెంట్లో ఉన్నాను. 40-50 ఏళ్ళు అయింది. నేను 60 రూపాయలు ఈ రెంట్ నుంచి ఇప్పుడు 16,000 20,000 కడుతున్నాను, 18,000 కడుతున్నాను రెంట్. కాకపోతే ఏమ్రా అనేసి అందరూ పక్కకు దొబ్బేశారు నాకు. ఈరోజు కూడా నేను బతిమాలుతున్నాను. నేనంతే సీఎం గారికి, మన రేవంత్ రెడ్డి గారి అన్నగారికి నమస్కారం పెడుతున్నా. పాలమూరు అతను రేవంత్ రెడ్డి గారు సీఎం అయినారు కాబట్టి నేను ఆలోచిస్తున్నాను. రెండో విషయంలో చాలా ఆనందం పడుతున్నాను కూడా. పాలమూరు అంటే చాలా ఇష్టం నాకు, మొదటి నుంచి ఇష్టం, ఇప్పుడే కాదు, హైదరాబాద్ వచ్చి నుంచి నాకు ఇష్టం. కాకపోతే నాకు మాత్రం రేషన్ కార్డు లేదు. నాకు రేషన్ కార్డు ఇవ్వాలని అప్లై చేశానండి. అప్లై చేశాను, అన్నీ చేశాను, ఎన్నో అయిన పని. ఇప్పుడు నెక్స్ట్ మొన్న పెట్టాను, నాకు ఇంకా రాలేదు. ఇప్పుడు రావాలని కోరుతున్నాను. నాకు ఒక ఇల్లు కావాలి, నాకు రేషన్ కార్డు కావాలని కోరుతున్నాను. దయచేసి నాకు రేవంత్ రెడ్డి గారు ఇస్తే చాలా మంచి. నాకు నమ్మకం ఉంది, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది నాకు. నేను కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ వస్తేనే పనులు అవుతాయి, ఇంకా వేరే పార్టీ వస్తే పనులు కావు. ఎందుకంటే ఇంద్రమ్మ ఎప్పుడో అది జరిగిందండి. ఇంద్రమ్మ గారు ఉన్నప్పుడు నా వయసు 60 సంవత్సరాలు. కానీ ఇప్పుడు వచ్చి నేను 40-50 సంవత్సరాలు అయిపోయింది ఇక్కడ హైదరాబాద్ వచ్చి. పిల్లప్పుడు వచ్చాను నేను. ఇప్పుడు నాకు ఇక్కడే పెళ్ళి అయింది, నాకు ఇక్కడే పిల్లలు, నా పిల్లలు కూడా ఇక్కడే, అన్ని చదువులు అన్నీ ఇక్కడే అయినాయి. కాకపోతే రేషన్ కార్డు అడిగితే వాళ్ళది ఇల్లు చెప్తున్నారు. దయచేసి నాకు రేషన్ కార్డు కావాలి, ఇల్లు కావాలండి. నేను పేదవాడిని, ఏదో పని చేసుకుంటే కడుపు నిండితే, లేకపోతే బస్తే ఉండాలి. కానీ అందరు కలిపి మా పిల్లలందరూ నా దగ్గరే ఉన్నారు. నేను ఇల్లు రెంట్ కట్టుకోలేకపోయి ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. అందరికి లీడర్ చెప్తే లీడర్ ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి నాకు మాత్రం ఇది కావాలి. రెండోది, నెక్స్ట్ కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు. నెక్స్ట్ కూడా పక్కా సీఎం అవుతారు, అది గ్యారంటీ. ఈయన మరెన్ని పథకాలు పెట్టి ఎన్ని సమస్యలు అందరినీ నెరవేర్చాలని కోరుతున్నాండి. దయచేసి
ఓకే, నమస్తే అండి. సీఎం గారికి నమస్కారం, మళ్ళీ నమస్కారం పెడుతున్నానండి. మళ్ళీ నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారితో పని అవుతుంది, ఇంకెవరితో పని కావద్దు. ఎందుకంటే వాడికి తెలుసు వాడు కష్టబాధల నుంచి బయటకు వచ్చాడు కాబట్టి అతను వల్లే ఈ పని అవుతుంది, కానీ ఇంకా వరకు కాదు. ఇంకా ఎంతమందో రాజకీయ నాయకులు ఉన్నారు మన కాంగ్రెస్లో, కానీ వాళ్ళు నెరవేర్చలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి వల్ల అవుతుంది. ఇది గ్యారంటీ, ఇది 100% నిజం. ఈ చేతులు రేవంత్ రెడ్డికి మళ్ళీ చేతులెక్కి మొక్కుతున్నాను. నాకు మాత్రం ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలి.